శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము మీనరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏమిటి, అదేవిధంగా 2020 సంవత్సరము మే 20 అనగా మంగళవారం నాడు వీరి యొక్క దిన ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి, రేపటి రోజున వీరి యొక్క దిన ఫలితాల ప్రకారము మీ యొక్క జీవిత భాగస్వామి వల్ల ఊహించినటువంటి పరిణామాలు అయితే మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. అసలు ఎటువంటి పరిణామాలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది, రేపటి రోజున మీ యొక్క జీవిత జాతక ఫలితాల ప్రకారము ఏ విధంగా జరగబోయేటువంటి విపత్తులు ఏ విధమైనటువంటి కారణాల వల్ల మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి, అదేవిధంగా ఏ విధమైన శుభ అశుభ పరిణామాలు మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి, అదేవిధంగా రేపటి రోజున మీకు ఏ దేవతారాధన మీకు మేలు చేసిద్ది, ఇటువంటి పూర్తి అంశాలు కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి అందుకని ముందుగా మనలో ఎవరైనా మెయిన్ రాశి కొత్తగా చూసినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడైతే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మరి ఇంకా మీనరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని అలాగే వీరికి రేపు ఎదురబడి శుభార్తను తప్పకుండా తెలుసుకుందాం. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్య లేని వారంటే ఎవరున్నారు కదా, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకడ లేకపోవటము, రాజకీయము, మీ మీద ఎవరైనా చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. మన గురువుగారి పేరు వచ్చి సీతారామరాజు గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ వచ్చి 9959509193. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం చాలా నమ్మకమైన గురువుగారండి. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ నమ్మకంతో ఫోన్ చేసి చూడండి, 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. చాలా నమ్మకమైన గురువుగారు, ఒకసారి ప్రయత్నించి చూడండి. ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక మీనరాశి అనేది రాశి చక్రంలోని 12వ రాశి. పూర్వభద్ర నక్షత్రము 4వ పాదము, ఉత్తరాభద్ర నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు జన్మించిన వారు ఈ యొక్క మీనరాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క మీనరాశి వారికి అధిపతి గురువు. మరి ఈ మీనరాశి వారికి వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే చాలా మంచి వ్యక్తి స్వభావాన్ని కలిగి ఉంటారండి. వీళ్ళకి ఎటువంటి కోపం అనేది అస్సలు ఉండదు. కానీ వీళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని చాలా వరకు కూడా వాళ్ళ యొక్క రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అదేవిధంగా అనుకున్నది సాధించే వరకు కూడా పట్టువిడినటువంటి మనస్తత్వం వీరిదనే చెప్పుకోవచ్చు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదక్షతను కలిగి ఉంటారు. మంచి చెడులను ఆలోచించిన తర్వాతే మీరు ఏ పనైనా సరే మొదలు పెడుతూ ఉంటారనమాట. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక రేపటి రోజున దిన ఫలితాలను ఈ యొక్క రాశి వారికి మనం గమనించినట్లయితే ఈ రోజున అంతా కూడా మీరు చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారండి. మీ యొక్క ఆరోగ్యము మీకు పూర్తిగా సహకరిస్తుంది. ఈరోజు బయటకు వెళ్ళే ముందు మీకంటే పెద్దవారి యొక్క ఆశీర్వాదాలు అయితే మీరు ఖచ్చితంగా తీసుకోవాలి ఉంటుంది. ఇది మీకు చాలా కలిసి వస్తుందనే చెప్పవచ్చు. అనవసరంగా ఇతరులతో తప్పులను వెతకడము వల్ల బంధువుల నుండి విమర్శలనైతే మీరు ఎదుర్కోవాల్సి పరిస్థితులు అయితే మీకు ఎదురవుతున్నాయి. అది మీ యొక్క కాలాన్ని అంతా కూడా వృధా చేయడమేనని మీరు గుర్తించాలి. దీనివలన మీరు ఏమీ కూడా పొందలేరు కదా. మీ అలవాట్లను మార్చుకోవడం అయితే మీకు చాలా మంచిది. మీ యొక్క ప్రేమికులతో బయటకు వెళ్ళేటప్పుడు మీ యొక్క ఆరోగ్యంలో ప్రవర్తనలో సహజంగా ఉండండి. ఇది మీతో కలిసి పనిచేసేటువంటి వారు తీరు కానీ అనేది కానీ చక్కగా అడిగినటువంటి దానికి సమాధానం చెప్పకపోతే దొంగ తిరుగుళ్ళు సమాధానం చెబితే మాత్రము మీరు ఖచ్చితంగా అనుభవించవలసి వస్తుంది. ఏదో ఒకటి కోల్పోతారు. ఈ యొక్క సమాచార పని నైపుణ్యాలు ప్రశంసనీయంగా ఉంటాయి. ఇక వైవాహిక జీవితంలో ముందుగా జరిగేటువంటి వీటన్నింటికి కూడా చక్కగా మీరు ఈరోజు అయితే తీసుకోగలుగుతారు. మీరు వైవాహిక జీవితంతో సాఫీగా జరిగిపోతుంది. ఇక అదేవిధంగా మీ యొక్క కుటుంబ సామరస్యాన్ని నిత్యం కూడా కాపాడుకోవడానికి ఉదయాన్నే లేవగానే మీ యొక్క పెద్దల యొక్క పాదాలు తాకడం ద్వారా, మీ యొక్క పెద్దల యొక్క దీవెనలు అనేవి మీరు పొందడం ద్వారా మీకు ఎంతో శుభకరమైనటువంటి ఫలితాలను అయితే మీరు ఖచ్చితంగా చూస్తారు. ఇక అదేవిధంగా రేపటి రోజున కొంతమేర మీకు ఇష్టం ఫలితాలు అయితే దక్కుతాయండి. అదేవిధంగా మీ యొక్క జీవిత భాగస్వామి వలన మీరు అసలు ఎటువంటి పరిణామాలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది, ఏ విధమైన విపత్తులు జరుగుతాయి, వారి వలన మీకు ఏదైనా ఆటంకాలు జరుగుతాయా, లేదంటే ఏదైనా శుభప్రదమైనటువంటి కార్యాలు మీకు ఏమైనా జరుగుతాయా, ఇటువంటి పూర్తి అంశాలను కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం. కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడైతే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మీ యొక్క వృత్తిపరమైన జీవితంలో మీరు ఏదైతే వృత్తిలో ఉన్నారో, కుల వృత్తులు కానివ్వండి, వ్యాపారపరమైన జీవితాలు కానివ్వండి, లేదంటే మీ యొక్క జీవన సాగులకు సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి వృత్తిపరంగా మీరైతే మీ యొక్క జీవన పయనాన్ని కొనసాగిస్తూ వస్తున్నారో, ఈ విధంగా మీరు ఏ పని అయితే చేస్తూ వస్తున్నారో ఆ విధమైన పనిలో మీరైతే మెరుగైనటువంటి జీవన శైలిని పొందుకోబోతున్నారనే చెప్పాలి.
అంటే మెరుగైనటువంటి ఆర్థిక మార్గాలు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. మీ యొక్క ఆర్థిక పరిస్థితి అంతా కూడా మెరుగుపడుతుందనే చెప్పాలి. అలాగే ఒక మంచి శుభకరమైనటువంటి వార్త తను రిసీవ్ చేసుకున్నటువంటి పరిస్థితులు కూడా మీ యొక్క వృత్తిపరమైన జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. మీ యొక్క పని ఒత్తిడి కూడా ఈరోజు మీకు కాస్త తగ్గుతుందనే చెప్పాలి. మీరు చేసేటువంటి పనిలో మెరుగైన ఫలితాలనైతే మీరు ఖచ్చితంగా సాధించుకోగలుగుతారు. ముఖ్యంగా మీ యొక్క లైఫ్ పార్ట్నర్ అంటే మీరు స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, ఈ విధంగా మీ యొక్క జీవిత భాగస్వామి వలన మీ యొక్క ఊహకందనటువంటి ఒక వార్తనైతే మీరు వినబోతున్నారు. తన వల్ల మీ యొక్క కుటుంబ సభ్యుల్లో ఒకరి గురించి ఒక వార్తనైతే మీకు తెలియపరుస్తారు. ఇది మీకు ఎంతో ఆందోళన కలిగింపజేసేటువంటి అంశమనే చెప్పాలి. అయితే ఆ వార్త విన్న వెంటనే మీరు షాకింగ్ గురయ్యేటువంటి అంశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇది కొంతమేర మీకు ఆందోళన కలిగించినటువంటి అంశంగా మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుందని చెప్పుకోవాలి. ఈ విధంగా ఈ యొక్క రాశి చెందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో మీ యొక్క జీవిత భాగస్వామి తరపుగా ఈ యొక్క ఊహనటువంటి ఒక వార్తను మీరు రిసీవ్ చేసుకోబోయేటువంటి అంశాలైతే మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. మీ యొక్క కుటుంబ సభ్యులతో వాగ్వాదాలు జరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క అంశాలు తగినటువంటి జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క కుటుంబ సభ్యుల్లో ఒకరితో చిన్న చిన్న వాగ్వాదాలు జరిగేటువంటి అంశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు ఆ యొక్క సమయంలో ఆ యొక్క గొడవను తీవ్రతను అనేది పెంచకుండా ఆ యొక్క గొడవ తీవ్రత అనేది తగ్గేటువంటి పరిణామాలు అయితే మీరు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ఎన్నో శుభ ఫలితాలు అయితే మీరు ఖచ్చితంగా చూడగలుగుతారు. అయితే ఈ యొక్క రాసినటువంటి వారి యొక్క జాతక ఫలితాలను మనం గమనించినట్లయితే మెరుగైనటువంటి ఆర్థిక పరిస్థితులను మీరు పెంపొందించుకోవడం కోసము ఇదివరకు మీ యొక్క ప్రయత్నాలన్నీ కూడా చేసి కొనసాగించక దానిలో విఫలమై ఉన్నట్లయితే ఎటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా సఫలీకృతమయ్యేటువంటి మార్గాలైతే మీ యొక్క జాతక ఫలితాల కోసము కనిపిస్తున్నాయండి. వాటిలో మంచి ఆదాయ మార్గాలు అనేవి మీరు పెంపొందించుకోబోతున్నారు అనే చెప్పాలి. దానికి సంబంధించినటువంటి ఒక మంచి గుడ్ న్యూస్ని కూడా మీరు ఈరోజు అయితే రిసీవ్ చేసుకోబోతున్నారు. కుటుంబ సమస్య అనేది తీవ్రత కాకుండా తగ్గించుకోవడానికైతే ప్రయత్నించండి. అదేవిధంగా మీరైతే ఏదైనా ఒక సమస్య అనేది మీకు కలిగినప్పుడు మీకు ఏకపక్ష నిర్ణయాలు అనేవి తీసుకోకుండా మీ యొక్క శ్రేయోభిలాషులతో చర్చించి అనుభవజ్ఞుల యొక్క సలహాలు తీసుకొని ముందుకు సాగటం అయితే మీకు చాలా మంచి ఫలితాలు అయితే ఖచ్చితంగా చోటు చేసుకుంటున్నాయి. ఇక అదేవిధంగా మీ యొక్క ఆరోగ్యం అంతా కూడా కొంతమేర అయితే జాగ్రత్తలు వహించండి. పెండింగ్లో విషయాలన్నీ కూడా మబ్బు పట్టినట్లు పట్టి తెమలకుండా ఉంటాయి. ఖర్చులు మీ యొక్క పనులను అంతా కూడా ఆవరించుకుంటాయి. ఒక సమయం వేళ ఒక పాత మీ స్నేహితుడిని ఫోన్లో పలకరించి మీ అద్భుతమైనటువంటి జ్ఞాపకాలనైతే మీరు తీసుకోబోతున్నారని చెప్పవచ్చు. ఈరోజు హాజరయ్యేటువంటి సోషల్ గెట్ టుగెదర్లో మీరు వెలుగులో ఉంటారు. ఈ పనిలో అభివృద్ధికరమైనటువంటి మార్పులు తీసుకురావడంలో మీ యొక్క సహోద్యోగులు అనేవారు మీకు సమర్థవంతంగా మీకు ఉపయోగకరంగా కూడా వారి యొక్క ప్రవర్తన అనేది మీకు ఉంటుంది. మీరు కూడా త్వరితంగా చర్యలు అనేవి తీసుకోవడానికి మీరు ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉండాలి. కింద పనిచేసేటువంటి ఉద్యోగస్తులు సానుకూల ఫలితాలను సాధించేలాగా మరింత కష్టపడి పనిచేయడానికి వారిని ఎప్పుడూ కూడా మీరు మోటివేట్ చేస్తూ ఉండాలి. అదేవిధంగా ఇక మీరు ఇతరులను ఉపయోగించుకోవడంలో మీ యొక్క సమయాన్ని శక్తిని అంకితం చేయండి. అంతేకాని మీకు ఏ విధంగానూ సంబంధించినటువంటి వాటిలో జోక్యం మాత్రం చేసుకోకండి. మీ యొక్క పాత మధురమైనటువంటి రొమాంటిక్ అనుభూతులు తాలూకా రోజులను మీ యొక్క జీవిత భాగస్వామి క్షమంలో మీ యొక్క రోజును తిరిగి పొందబోతున్నారు. ఈ విధంగా కొన్ని శుభ కొన్ని అశుభ పరిణామాలు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. కాబట్టి ఈ యొక్క రాసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో మరిన్ని శుభ ఫలితాలను మీరు పెంపొందించుకోసం మీ యొక్క ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడం కోసము శివారాధన అయితే తప్పనిసరిగా చేసుకోండి. అదేవిధంగా శివనామ స్మరణ అస్సలు మరవకండి. అదేవిధంగా హనుమాన్ చాలీసా దుర్గా చాలీసాను పఠించండి. మీకున్నటువంటి మంగళవారం రోజున హనుమంతునికి ఏదైనా వస్త్రాన్ని సమర్పించండి. అలాగే మీ యొక్క శక్తి మేరకు పేదలకు వృద్ధులకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని అయితే ఖచ్చితంగా పొందుతారు. మీ యొక్క ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయడం వలన అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని అయితే మీరు ఖచ్చితంగా పొందుతారు. తెలుసుదాకండి మీన రాశి వరకు జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.